హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? రాయంపేట నుంచి చెన్నైకి అయితే స్టార్ట్ అయిందాం. కొద్దిగా పని అయితే ఉంటే జనరల్ అయితే ఎక్కిన మా పని అయితే అయిపోయింది మామ. చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. మేము పోయిన రోజు క్లైమేట్ అయితే మంచిగా అయితే ఉంది మామ. చూడండి ఒకసారి అయితే ఇక్కడ చెన్నైలో అయితే లోకల్ ట్రైన్స్ చాలా అయితే ఉన్నాయి మామ. ఇంకా మనం చెన్నైలో అయితే దిగేసాం. బిల్డింగ్లు అయితే చూడండి మామ ఎంత పెద్దవి ఉన్నాయో చెన్నైలో. ఈ రైల్వే స్టేషన్ చాలా పెద్దది మామ. మేము 11th ప్లాట్ఫామ్ లో అయితే దిగినాం. చూడండి ఒకసారి అయితే ఇంకా మా ఫ్రెండ్ మెట్రో దగ్గర ఉంటే అక్కడికి అయితే పోతున్నాము. ఫుల్ అందరు జాబ్ చేసుకునే వాళ్ళందరూ అయితే పొద్దున్న చాలా బిజీగా అయితే ఉంది అనమాట. క్యూఆర్ స్కాన్ చేస్తే కానీ అదైతే ఓపెన్ కాదు మనం రావడానికి అయితే. ఫస్ట్ టైం మెట్రో అయితే ఎక్కడం ఎక్స్పీరియన్స్ బాగుంది మామ. 8 స్టేషన్ 20 minutes అయితే వెళ్ళిపోయింది అనమాట. చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. కాస్ట్ కూడా చాలా తక్కువే మా టికెట్ అయితే. ఇంకా మా ఓడి అయితే మాల్ కి పోదాం అన్నాడు. దిగ్గానే ఇంకా మాల్ కి అయితే వచ్చేసాం. విఆర్ మాల్ అనమాట. ఈ మాల్ అయితే అన్నానగర్ లో ఉంటాం. చాలా మంది తెలిసే ఉంటది. పెద్ద మాల్ అనమాట. ఇదైతే ఐ లవ్ చెన్నై అని రాసి ఉంటుంది బయట అయితే. లోపలికి ఎంటర్ అయితే చూడండి అన్ని బట్టల షాపులే ఉంటాయి ఇక్కడైతే చాలా అయితే. ఆ వ్యూ చూడండి మామ ఎంత పెద్ద మాల్ అయితే. మా వాడు ఏదో ఫుడ్ పెట్టినా అంటే మా వాడు ఇదే తిప్పుతానే ఉన్నాడు. అన్ని ఇదే చూపిస్తున్నారు. స్టార్ బక్స్ అన్ని అయితే. వాచ్ షాపులు కూడా చాలా అయితే ఉంటాయి మామ. చాలా కాస్ట్ ఉంది ఒక్కొక్క వాచ్ అయితే ఇక్కడైతే. సన్ గ్లాసెస్ అన్ని అయితే ఉన్నాయి మామ. ఈ మాల్ మొత్తం తిరగాలంటే 1 లక్ష రూపాయలు అంటే మాత్రం ఒక రోజులో మొత్తం తిరిగేచ్చు మామ. ఈ మాల్ అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఈ మాల్ మొత్తం కూడా. ఇంకా పైకి వెళ్దాం అనేసి సైడ్ కి అయితే వచ్చాము. చూడండి ఒకసారి అయితే ఎంత హైట్ ఉందో. మొత్తం 360 degrees వ్యూ అయితే చూడండి. మొత్తం అన్ని మాల్స్ అయితే ఉన్నాయి. అన్ని షాప్స్ కూడా ఉన్నాయి మాల్ లో అయితే. మా వాడు అయితే గ్రోసరీ స్టోర్ తీసుకొచ్చాడు. ఏమరా అంటే దీని లోపల కిచెన్ ఉంది అనమాట. కిచెన్ చూడండి ఒకసారి అయితే. అక్కడైతే ఫుడ్ అయితే నచ్చలేదు కాదు, ఐటమ్స్ అయితే నచ్చలేదు. అందుకని బయటికి అయితే వచ్చేసాం మేమైతే. టై స్టోర్స్ అయితే చాలా ఉంటాయి మా ఇంట్లో. పిల్లల్ని తీసుకొస్తే మన పని అయితే అంతే. కొనించిన వరకు వాళ్ళకైతే చాలా కాస్ట్ అయితే ఉంది మా. ఒక్కొక్క బొమ్మ కూడా అడిగింటేనే అయితే. ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఫుడ్ అయితే ఒక్కొక్క ప్లేట్ అయితే 400 rupees అంటే చాలా కాస్ట్ అయితే ఉంది మామ. ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే చూడండి మామ ఎంత పెద్దదో. ఇక్కడ అన్ని అయితే ఉన్నాయి. మెక్డీ కానీ అన్ని KFC అన్ని అయితే ఉన్నాయి మామ. ఇక్కడైతే ఇదైతే ఫుల్ మిర్రర్ తో అయితే క్లోజ్ చేసి ఉంటాడు పైన అయితే. రెయిన్ ఏం పడకుండా మాల్ లోపల. ఇది ఒక్క ప్లేట్ ఫుడ్ మాకైతే 450 rupees అయితే పడింది మామ మొత్తం తినడానికి. చాక్లెట్ ఫౌంటైన్ అయితే చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. ఇంకా గేమ్ జోన్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఆడాలంటే కార్డ్ అయితే ఉండాలంట మామ. పిల్లలకి అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఒకసారి అయితే మీరైతే మొత్తం ఆన్లైన్ గేమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడైతే. నాకు అసలు అర్థం కాలేదు ఆ గేమ్లు ఎట్లా ఆడాలి ఏమని కూడా. డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి మామ. ఎప్పుడు చూడని గేమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడైతే. బంపర్ కార్డ్స్ కూడా ఉంది మామ ఇక్కడైతే. నేనైతే హైదరాబాద్ లో ఆడిన లాస్ట్ 4 or 5 years బ్యాక్ అయితే. ఇదైతే 3D గేమ్ మామ. లైవ్ వాటర్ అయితే పడతా ఉంటాయి అనమాట. చూడండి గేమ్ అయితే ఎంత మంచిగా అయితే ఉందో. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది మామ ఈ గేమ్ అయితే. ఇదే మామ 3D VR వ్యూ అయితే చూడండి. ఒక టికెట్ 500 ఎంతో అయితే చెప్పాడు వాడైతే. ఇంకా మా వాడైతే మూవీకి తీసుకొచ్చాడు. మూవీకి పోదాం అని. టికెట్ కూడా చాలా తక్కువ మామ ఇక్కడైతే. 60 రూపాయలు అంతే. కొన్ని మూవీస్ కి అయితే. స్క్రీన్ అయితే చాలా పెద్దది మామ. రాయంపేటలో ఉండేది కానీ డబల్ త్రిబుల్ అయితే ఉంటుంది స్క్రీన్ అయితే. సీటింగ్ కూడా అంత మంచిగా అయితే ఉంది మామ. మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది మామ. ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. మూవీ నేమ్ అయితే ముంజాన్ అనమాట. మొత్తం చేతబడి గురించి అయితే ఉంటుంది ఇదైతే. ఇంకా నుంచి బయటకి అయితే వచ్చేసాం చూడండి మామ. ఎంత పెద్ద గంట ఉంది ఆడైతే. మొత్తం అంతా తిరుక్కొని ఈవినింగ్ అయితే బయటకు వచ్చాం అనమాట. సినిమాలు అన్ని మధ్యాహ్నం అక్కడే తినేసి మొత్తం. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది మామ. ఎక్కడ పోయినా ఐ లవ్ చెన్నై లవ్ అయ్యే అన్ని అయితే ఉన్నాయి అనమాట. ఇంకా మా వాడైతే నడిపిస్తానే ఉన్నాడు. మళ్ళీ ఈవినింగ్ కూడా వాడు రూమ్ కి పోవాలంటే నడచాలన్నమాట. ఇంకా మళ్ళీ ఆటో అయితే ఎక్కించినాడు. ఒక 6 kilometers అయితే పోవాలి మామ మెయిన్ నుంచి అయితే. ఇంకా KFCకి అయితే వచ్చామన్నమాట. ఆడ సెల్ఫ్ ఆర్డర్ అయితే ఉంటుంది. మనం అయితే స్క్రీన్ లో అయితే ఆర్డర్ చేయొచ్చు అనమాట మన ఫుడ్ అయితే. ఇది MGR యూనివర్సిటీ ఆపోజిట్ లోనే ఉంటుంది మామ. చాలా మంది ఉన్నారు ఇక్కడైతే. MGR లో చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి మామ ఈ వీడియో చూస్తూ ఉంటే. తో పోలిస్తే దీని అంబియన్స్ అయితే బాగుంది మామ. మొత్తం అంతా పెయిడ్స్ ఉన్నారనమాట ఇక్కడ. లవ్ పెయిడ్స్ ముందరే కాలేజ్ ఉంది కాబట్టి అయితే పట్టుకొచ్చేసినాడు. 1000 రూపాయలు అయితే ఆర్డర్ చేసాం మామ. చూడండి ఎంత తక్కువ అయితే వచ్చాయి 1000 రూపాయలకి కూడా. అది కూడా వెన్స్డే ఆఫర్ లో కూడా 1000 rupees కి అయితే వచ్చింది మామ అన్ని ఐటమ్స్ అయితే. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే వచ్చాం. పైన టెర్రస్ వ్యూ అయితే చూడండి మామ. ఎంత పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. మొత్తం వ్యూ అయితే సూపర్ అయితే ఉంది మామ. ఇక్కడ నుంచి అయితే మిద్ది బయట నుంచి వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది మామ. మొత్తం లైటింగ్ అంతా కూడా హైదరాబాద్ వ్యూ ఉంటుంది అట్లా. ఆ రేంజ్ కన్నా బాగుంది మామ ఇక్కడైతే. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్లైట్లు అయితే పోతానే ఉన్నాయి మామ. నైట్ 12 గంటలకు అయితే మా వాడు బయటికి అయితే తీసుకొచ్చాడు. షెల్కి వెళ్దాం అనేసి, అంటే కాఫీ తాగుదాం అనేసి. ఇంకా పెట్రోల్ బంకులు అయితే ఉంటాయి మామ. ఇక్కడ షెల్స్ అని ఉన్నాయి. అయితే అన్ని ఉన్నాయి మామ. గ్రోసరీ స్టోర్ మాదిరి మొత్తం స్నాక్స్ కాఫీ టీ అన్ని 24 hours అయితే ఉంటుంది అనమాట ఇదైతే. ఇంకా కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాము. అదైతే నాకు నచ్చలే మామ. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం. రూమ్ కి వచ్చేసరికి 1:30 అయితే అయింది మామ. నైట్ టెర్రస్ మీద మంచి పాటలు పెట్టుకొని నిద్రపోతా ఉంటే మంచి ఫీల్ అయితే ఉంటాం. మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే. సాంగ్స్ వింటా ఉంటే పనుకొని ఉంటే. టుమారో కల్కి మూవీ అనమాట. అందుకని మేమైతే హైప్ తీసుకుంటాం. చూడండి సలార్ మూవీ క్లిప్ అయితే. ఇదే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా మామ తినడానికి అయితే. ఇంకా మార్నింగ్ మళ్ళీ సినిమాకి అయితే వెళ్ళాలి కాబట్టి మళ్ళీ లేట్ అవుతుందని బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడ వసంత భవనం అనేది ఫేమస్ అనమాట. మొత్తం వెజ్ ఫుడ్ ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ అయితే బాగుంది టేస్ట్ చేద్దాం రా అన్నాడు. ఇంకా అందుకని అయితే వచ్చేసాం పొద్దున్నే అయితే. ఇక్కడ వెజ్ ఒక్కడే అంటే మామ దొరికింది. లోపల అయితే చూద్దాం రా అండి ఒకసారి అయితే. లోపల సర్వీస్ కూడా అంత మంచిగా అయితే ఉంది. మా వర్కర్స్ కూడా అంత మంచిగా అయితే మాట్లాడుతున్నాడు. మనకు అది మెనూ అయితే ఇచ్చేసాడు అనమాట. మెనూ అయితే చాలా పెద్దదైతే ఉంది మామ. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇక్కడైతే.
అంబియన్స్ కూడా బాగుంది మామ అంతా అయితే. ఇంకా మేము 2 ప్లేట్ ఇడ్లీ ఒక గీ దోశ అయితే చెప్పాము మామ. 2 ఇడ్లీ వచ్చి 50 రూపాయలు అంట చూడండి. ఇంకా గీ దోశ కూడా తీసుకొచ్చాడు మామ 150 అనమాట. ఇది అయితే వర్త్ అనిపించింది నాకైతే. చెన్నైలో ఫుడ్ వరస్ట్, ఇక్కడైతే సూపర్ అయితే ఉంది మామ ఫుడ్ అయితే. ఇంకా జ్యూస్ ఏం తాగుదామని జ్యూస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ట్రాఫిక్ చూడండి ఒక్కసారి అయితే ఎంత ఉందో. 9:30 మార్నింగ్ అయితే మొత్తం జాబ్కి వెళ్ళే వాళ్ళంతా మొత్తం కార్లు మొత్తం ఫుల్ బిజీగా అయితే ఉంది మామ. కానీ మెట్రో దగ్గరికి అయితే వచ్చాము మామ. మేము ఈ స్టేషన్ అయితే దాటి వెళ్ళాలన్నమాట. ఆ థియేటర్కి వెళ్ళాలంటే ఇది నెక్సాస్ మాల్ అనమాట. ఇక్కడ ఐమాక్స్ అయితే ఉంది. నేను కల్కి చూడాలని రాయంపేట అయితే వచ్చాము. ఇక్కడైతే లోపలైతే చూడండి ఎంత మంచిగా అయితే ఉంది అదైతే. ఇంకా అంత మంచిగా ఉండాలనుకునే లోపల ఇంకా టికెట్స్ అయితే క్యాన్సిల్ చేశారు మామ. వాళ్ళకి ఏదో కాపీ రైట్స్ అయితే రాలన్నమాట. మొత్తం అంతా అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేశాడు మామ. ఇంకా మనం ఏం చేద్దాం, చాలా బాధ అయితే చేసింది మామ. ఫస్ట్ షో చూడలేకపోతామని ఇంకేం చేసేది లేక ఇంకొక హాల్కి అయితే వచ్చాం పరిగెత్తుకుంటా. ఇక టికెట్స్ అయితే దొరికినాయి మామ. 3D మూవీ అనమాట. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది మామ. కొత్త ప్రపంచాన్ని అయితే చూపించింది అనమాట. క్లైమాక్స్ అయితే హైలైట్ అయితే ఉంది. రథచక్ర ప్రళయ ఘోష భూమాకం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. బయటకు వస్తే 3 అయితే అయిపోయింది మామ. ఫుల్ అయితే ఆకలేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసినట్టు కాదర్బాయ్ బిర్యానీ అక్కడికి అయితే వచ్చాం. సీటింగ్ అయితే లోపల అయితే బాగుంది మామ. అంతా స్క్రీన్ అయితే పైన పెట్టాడు మామ. ఎందుకు పెట్టాడో కూడా నాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి మామ. ఇంకా మన ఆర్డర్ అయితే వచ్చేసి మామ బిర్యానీ అయితే మస్తు ఉంది మామ. స్టార్టర్స్ అన్ని అయితే చెప్పాం. మస్తు అయితే ఉంది ఫుడ్ అయితే. మీరు కూడా ట్రై చేయండి మామ. చెన్నై అయితే వెళ్తే అది యాడ్ ఎత్తిపోతుందని భయం కాదు మామ. కాదర్బాయ్ బిర్యానీ మామ మస్తు ఉంది. మీరు ట్రై చేయండి మామ మర్చిపోకుండా. ర్యాపిడో అయితే బుక్ చేసుకొని మా అక్కల ఇంటికి అయితే వెళ్తున్నాం మామ. వాడు స్టూడెంటే సరిగ్గా తోలే బండి అయితే. ట్రాఫిక్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంది మామ. పైనుంచి అయితే వ్యూ చూడండి మా అక్కల ఇంట్లో నుంచి అయితే. మొత్తం హాఫ్ ఆఫ్ ది చెన్నై అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే. 16th ఫ్లోర్ వ్యూ అనమాట ఇదైతే. ఈ పాపను చూడడం కోసమే నేనైతే వచ్చింది. ఫుల్గా అయితే ఆడుకున్నాం కొద్దిసేపు అయితే. అక్కడి నుంచి మళ్ళీ మా బావ అయితే మాల్ దగ్గర అయితే వదిలేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారంట. మళ్ళీ ఇంకొక మాల్కి అయితే వచ్చాము. ఈవినింగ్ టైమ్స్ అయితే ఫుల్ ఉన్నారు మా మాల్ అయితే. మళ్ళీ మూవీకి అయితే వచ్చాము అనమాట. సెకండ్ టైం అయితే ఆ రేంజ్ లో ఉంది మూవీ అయితే. ఇంకా మూవీ అయిపోతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాము మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే. కొద్ది దూరం నడిచిన తర్వాత అయితే ఆటో అయితే దొరికింది. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా నైట్ అంతా కూర్చొని లూడో అయితే ఆడినాము కొద్దిసేపు అయితే మా ఫ్రెండ్స్ అందరం అయితే. ఇంకా మార్నింగ్ లేసి రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినాము రిటర్న్ అయితే అవడానికి రాజంపేటకి అయితే. ఇంకా మెట్రో దిగేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము చెన్నై రైల్వే స్టేషన్కి అయితే. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీ ఉంది. ఇంకా అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అదే వందే భారత్ అదే టైంకి అయితే వచ్చిందాము. చూడండి ఒకసారి ఎంత బాగుంది అయితే. ఫస్ట్ టైం నేను అయితే చూడడం వందే భారత్. లాస్ట్ స్టాప్ ఇదే మామ. అందుకే స్లోగా అయితే వస్తాను ట్రైన్ అయితే. ట్రైన్ లోపల వ్యూ అయితే చూడడం ఎంత మంచిగా అయితే ఉంది. ఆ సీట్స్ అయితే 360 degrees రొటేషన్ అయితే మామ. కొద్దిసేపు అయితే ట్రైన్ దిగి చూసేసి బయటికి అయితే వచ్చేసాం. ఎంత పెద్ద రైల్వే స్టేషన్ ఇదైతే. మొత్తం అందరు అయితే జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు మొత్తం ట్రైన్స్ కోసం అన్ని. ఇక్కడ నుంచి అయితే ముంబైకి అయితే ఎక్కువ వెళ్తారు మామ. ఇంకా ఫుడ్ తిందామని ఇక్కడికి అయితే వచ్చేస్తాం. ఒక రైల్ పెట్టెలో అయితే ఉంటుంది మామ ఈ రెస్టారెంట్ అయితే. ఎట్లుంటుంది లోపల అయితే చూడాలా. ఫస్ట్ టైం వెళ్ళడం నేను కూడా. లోపల అయితే బాగా పెట్టారు మామ. ఒక ట్రైన్ పెట్టే లోపల మొత్తం సీట్స్ అన్ని అయితే అరేంజ్ చేశారు అనమాట. ఒక రెస్టారెంట్ సూపర్ గా అయితే ఉంది మామ లోపల అయితే. అక్కడ బిర్యానీ అయితే టేస్ట్ చేసాము. మీరు కూడా టేస్ట్ చేయండి. మస్తు అయితే ఉంది మామ. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే కదిలింది అనమాట. మధ్యలో వేరే ఆయన అయితే గొడవ పెట్టినాడు మామ. నా సీట్లో అయితే కూర్చొని నేనైతే కంప్లైంట్ ఇచ్చాను అనమాట IRCTC వాళ్ళకైతే. వాళ్ళు 10 నిమిషాల్లో అయితే వచ్చారు మామ. చాలా ఫాస్ట్గా అయితే రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి అయితే. మీకు ట్రైన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే 139 నెంబర్కి అయితే చేయండి మామ. వితిన్ 10 minutes అయితే వస్తారనమాట. ఫుల్ రెస్పాన్స్ అయితే ఉంది. ఫాస్ట్ రెస్పాన్స్ అయితే సూపర్ అయితే అనిపించింది నాకైతే. ఇదైతే కోల్డ్ దగ్గర మామ. మొత్తం అంతా అడివే చూడండి ఎంత చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే. చెన్నై అని అనుకుంటాం కానీ ఫుడ్ అయితే చాలా వరస్ట్ మామ. రాజంపేటలో చాలా బెటర్ దాంట్లో పోల్చుకుంటే. ఇంకా మనం రైల్వే స్టేషన్లో అయితే దిగేసాం మామ. రాజంపేట రైల్వే స్టేషన్ అనమాట ఇదైతే. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ మామ.